పద్మ చెప్పినట్లు దోపిడీ దొంగలు వచ్చి ఉంటే పాపను చంపాల్సిన అవసరం ఏముంటుంది? ఒకవేళ వాళ్లే చంపి ఉంటే ఇంట్లో ఏ వస్తువును పట్టుకెళ్లకుండా ఎందుకు వెళ్లిపోతారు? ఎక్కడో లాజిక్ మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది కదా. పోలీసులకు అలాగే అనిపించింది. పద్మ చెప్పిన దొండగుల కథలో నిజమెంత? పాప మరణానికి కారణం ఎవరు? అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ప్రియుడి ప్రేమలో పీకల్లోతు మునిగిన పద్మ అతనితో మాట్లాడేందుకు లక్ష్మి ఇంట్లో సెల్ ఫోన్ దొంగిలించింది. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నివాస్ కు ఫోన్ చేసి మాట్లాడేది. ఆ రోజు లక్ష్మి పాపను వెంటబెట్టుకుని పద్మ ఇంటికొచ్చింది. లక్ష్మి వెళ్లిపోయాక పద్మ ఫోన్లో నవ్వుతూ మాట్లాడటం గమనించిన పాప, నీకీ ఫోన్ ఎక్కడిది, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగింది. పద్మ ఏదో సర్ది చెప్పి పాప నిద్రపుచ్చింది. అర్ధరాత్రయ్యాక ఆ ఇంటికొచ్చాడు నివాస్. ఇద్దరూ వేరే గదిలోకి వెళ్లి తలుపేసుకున్నారు. తెల్లారక ముందే అతను వెళ్లిపోయాడు. ఇదంతా గమనించిన పాప ఇంటికొచ్చిన అతను ఎవరని అడిగింది. పద్మ షాక్ అయింది. నీకేదో కలొచ్చినట్టుంది, ఎవరొచ్చారు, ఎవరూ రాలా అంటూ నమ్మించాలని చూసింది. ఆ మాటల్ని పాప నమ్మలేదు. ఈ సెల్ ఫోన్ నీది కాదు, మా అమ్మమ్మది. ఈ విషయం వెంకటేష్ అంకుల్కి మా అమ్మమ్మకి చెప్తాను అంది. పద్మ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇదిగో ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు, నీకు బోరుడి చాక్లెట్లు ఇస్తానే అని బతిమలాడింది. అమ్మా నేనబద్ధం చెప్పను అంది అమాయకంగా ఆ పిల్ల. సరే నీ ఇష్టం అని పాపను పడుకోబెట్టింది. పద్మకు ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఈ పిల్ల ఖచ్చితంగా చెబుతుంది. రేపు నా భర్త రాగానే నా బండారం బయటపడుతుంది. అదే జరిగితే ఇంకేమైనా ఉందా? తలెత్తుకు బతకలేను. దీనంతటికీ కారణం ఈ పిల్లే అనుకుంటూ చిన్నారని కోపంగా చూసింది. అప్పటికప్పుడే ఓ కన్నింగ్ ప్లాన్ వేసింది. వెంటనే ఆ ప్లాన్ అమలు చేయడానికి డిసైడ్ అయింది. వంటింట్లో ఉన్న కిరోసిన్ తెచ్చి చిన్నారిపై పోసింది. ఏమాత్రం కనికరం లేకుండా చిట్టి తల్లికి నిప్పంటించింది. పాపం
చిన్నారి మంటల్లో కాలిపోతూ అరుస్తూ విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది. జరిగిన ఘోరాన్ని తెలుసుకున్న పోలీసులకు కాసేపు నోట మాట రాలేదు. వివాహితర సంబంధం గుట్టు రట్టవుతుందన్న ఉద్దేశంతో తనే హత్య చేశానని పద్మ ఒప్పుకోవడంతో ఆమెను కటకటాల వెనక్కు పంపారు. తన పడక సుఖం కోసం తప్పటడుగులు వేసిన పద్మ అత్యంత పాశవికంగా పసిపాప ప్రాణాలు తీసింది. చేసిన దారుణానికి జైలు పాలైంది. వేసవి సెలవుల్ని ఆనందంగా గడుపుదామని వచ్చిన చిన్నారి అనంత లోకాలకు వెళ్లిపోయింది. మన పెద్దవాళ్లు మంచి చెడులు చెబుతూ ఉంటారు. తరచుగా సామాజిక కట్టుబాట్లను గుర్తు చేస్తూ ఉంటారు. వాటిని కొట్టిపారేయకూడదు. కొన్ని విషయాల్లో మనకు మనం లక్ష్మణ రేఖ గీసుకోవాల్సిందే. వివాహితర సంబంధాల వల్ల అన్ని అనర్థాలే. పెళ్లికి ముందు ఎలాంటి ఆకర్షణలకు లోనైనా పెళ్లి తర్వాత గతానికి స్వస్తి చెప్పాల్సిందే. భర్త అయినా భార్య అయినా హద్దుల్లో ఉంటే అందరికీ మంచిదే. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.